న్యూస్ టీవీ 99 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఇరాన్ తాజాగా చర్చలకు ప్రయత్నించిందంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు. ఇప్పటికే చాలా ఆలస్యమైందని చెప్పానంటూ వెల్లడి. దేశవ్యాప్తంగా అంబరాన్ని అంటిన హోలీ వేడుకలు. వైబ్రెంట్ గ్రామాల నివాసితులతో కలిసి హోలీని జరుపుకున్న ఐటీబీపీ దళాలు. గోరఖ్నాథ్ ఆలయంలో సాంప్రదాయ హోలీ వేడుకల్ని ప్రారంభించిన సీఎం యోగి ఆదిత్యనాథ్. హోలీ సామాజిక సామరస్యానికి, సమిష్టి ఆనందానికి ప్రతీక అని అభివర్ణన. మధ్యప్రాచ్య ఉద్రిక్తత నేపథ్యంలో స్వదేశానికి వస్తున్న ప్రయాణికులు. భారత రాయబార కార్యాలయం అందించిన సహాయంపై ప్రశంసలు. రాష్ట్రంలో 25,000 మంది బోగస్ ఉద్యోగులు ఉన్నారన్న సీఎం రేవంత్. నకిలీ ఉద్యోగుల్ని సృష్టించిన ఏజెన్సీలపై ఆడిట్ చేసి కేసులు పెట్టాలని ఆదేశం. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పలువురు నాయకులు, కుటుంబ సభ్యులు. చిన్నారులకు అన్నప్రాసన చేసిన వైసీపీ అధినేత. ఆదిలాబాద్ జైలు నుండి విడుదలైన బాల్క సుమన్. తనపై రివర్స్ లో అక్రమ కేసులు పెట్టారని మండిపాటు. విశ్వవిద్యాలయాల్లో 3,371 అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రభుత్వ నిర్ణయం. వచ్చే 3 నెలల్లో యుద్ధ ప్రాతిపదికన నియామకాలు పూర్తి చేస్తామని మంత్రి లోకేష్. హెరిటేజ్ ఇందాపూర్ డైరీ మధ్య సంబంధాలు బయటపడ్డాయి. శాసనమండలిలో వెల్లడించిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. నార్సింగిలోని ఒక వెంచర్ వద్ద ఆందోళన చేపట్టిన కవితతో పాటు పలువురు కార్యకర్తల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు. జోగి రమేష్ ను పరామర్శించిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. కూటమి ప్రభుత్వంపై విమర్శలు. ఆర్సీబీ అభిమానులకు అదిరిపోయే శుభవార్త. చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ల నిర్వహణకు కర్ణాటక ప్రభుత్వం అనుమతి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో కుప్పకున్న స్టాక్ మార్కెట్లు. నిమిషాల్లోని 6.6 లక్షల కోట్ల సంపద ఆవిరి. యుద్ధం మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తాజాగా తమతో చర్చలు జరిపేందుకు సిద్ధమైందని, కానీ అందుకు సమయం మించిపోయిందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ వాయు రక్షణ వ్యవస్థ, ఎయిర్ ఫోర్స్, వాయుసేన, నేవీ, నావికాదళం తుడిచిపెట్టుకుపోయాయి. ఇరాన్ నాయకత్వాన్ని తుదముట్టించాం. ఇప్పుడు వారు మాతో మాట్లాడాలని కోరుకుంటున్నారు. తాజాగా ఇరాన్ చర్చలు జరిపేందుకు ప్రయత్నించింది. దానికి నేను టూ లేట్, ఇప్పటికే చాలా ఆలస్యమందని సమాధానం ఇచ్చారు. No, I might have forced their hand. You see, we were having negotiations with these lunatics, and it was my opinion that they were going to attack first. They were going to attack. If we didn't do it, they were going to attack first. I felt strongly about that. And we have
great negotiators, great people, people that do this very successfully and have done it all their lives very successful. And based on the way the negotiation was going, I think they were going to attack first. And I didn't want that to happen. So if anything, I might have forced Israel's hand. దేశవ్యాప్తంగా హోలీ పండుగ సందర్భంగా వేడుకలు అంబరన్నంటాయి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ రంగులు చల్లుకుని ఉత్సాహంగా హోలీ జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో భారత ఆర్మీ రంగుల పండుగను ఘనంగా నిర్వహించారు. అలాగే లడక్ లో ఐటీబీపీ సిబ్బంది హోలీ సంబరాలు చేసుకున్నారు. లడక్ లోని నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ కు చెందిన ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ సిబ్బంది స్థానిక గ్రామస్తులతో కలిసి హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. పాంగోంగ్ సరస్సు 14,300 అడుగులు మంచుతో కప్పబడిన విస్తీర్ణంలో వాయువ్య సరిహద్దుకు చెందిన ఐటీబీపీ దళాలు వైబ్రెంట్ గ్రామాల నివాసితులతో కలిసి హోలీ జరుపుకున్నారు. స్థానిక పిల్లలు ఉత్సాహభరితమైన సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్రదర్శించారు. ఎత్తైన ప్రదేశాల్లో జరిగిన వేడుకలకు రంగు మరియు వెచ్చదనాన్ని జోడించారు. సమాజంలో శాంతి భద్రత పరస్పర నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే ఉత్సాహపూరితమైన పండుగల్ని జరుపుకోగలమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. బుధవారం గోరఖ్నాథ్ ఆలయంలో సాంప్రదాయ హోలీ వేడుకల్ని ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హోలీ కేవలం రంగుల పండుగ మాత్రమే కాదని అది సామాజిక సామరస్యానికి సమిష్టి ఆనందానికి ప్రతీక అని అభివర్ణించారు. వేల ఏళ్ల నాటి భారతీయ సాంప్రదాయాల్ని పూర్వీకులు అందించిన వారసత్వాన్ని ప్రస్తుత తరం అంతే ఉత్సాహంతో కొనసాగించడం అభినందనీయమన్నారు. కులమతాలకు అతీతంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు హోలీ వేడుకల్లో భాగస్వామ్యం కావడం ద్వారా సామాజిక వివాదాలను రూపుమాపి సామరస్యపూర్వక వ్యవస్థ నిర్మించేందుకు కృషి చేయాలని సీఎం పిలుపునిచ్చారు. विरासत का संरक्षण कैसे होना चाहिए ये आज भारत एहसास कर रहा है. काशी में काशी विश्वनाथ धाम, अयोध्या में राम जन्मभूमि पर भगवान श्री राम के भव्य मंदिर का निर्माण, महाकाल में महाकालेश्वर का महालोक, केदारपुरी में भगवान केदारनाथ का भव्य धाम, बद्रीनाथ धाम क्या भव्य स्वरूप ले रहा. सोमनाथ का धाम हो या पुरी जगन्नाथपुरी या रामेश्वरपुरी के भव्य स्वरूप का आनंद. ये भारत अपने विरासत पर गौरव की अनुभूति करता है क्योंकि भारत के पास यशस्वी नेतृत्व है. प्रधानमंत्री मोदी जी के नेतृत्व में विरासत का संरक्षण हो रहा है और एक भारत श्रेष्ठ भारत की इस परिकल्पना के साथ विकसित भारत के लिए प्राण प्रण से जुटने का एक जज्बा भी दिखाई दे रहा है. और इस जज्बे के साथ आज हम होली के इस पावन पर्व के साथ जुड़े हुए हैं. याद रखना, उत्तर प्रदेश तो गौरव भारत की आत्मा है और सब कुछ भारत के अंदर है. अयोध्या हमें एहसास कराता है राम की जन्मभूमि का. अयोध्या हमें एहसास कराता है जीवन में मर्यादा का. राम का चरित्र उस मर्यादा से जुड़ा हुआ है. काशी हमें हमेशा जीवन की जीवंतता का, जीवन की चेतना का प्रतीक है. जीवन में जीवंतता रहेगी तो हमें कुछ भी अभाव नहीं दिखाई देगा. काशी के अंदर ये चेतना सदैव शाश्वत चेतना वह काशी की चेतना होती है. आप ब्रज क्षेत्र में चले जाइए, कृष्ण कन्हैया की मथुरा वृंदावन में जाइए. पिछले 15 दिनों से होली के साथ మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా దుబాయ్లో ఉన్న భారతీయులు ముందస్తు జాగ్రత్తగా స్వదేశానికి తిరిగి వస్తున్నారు. తాజాగా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగిన పలువురు ప్రయాణికులు అక్కడి పరిస్థితుల్ని మీడియాతో పంచుకున్నారు. దుబాయ్ నగరంలో జనజీవనం చాలా వరకు సాధారణంగానే ఉందని, అయితే ఇరాన్ ఇజ్రాయెల్ పరిణామాల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఇండియా వచ్చేశామని తెలిపారు. స్థానికులుగా మాకేమీ తేడా అనిపించడం లేదు, సిటీలో పరిస్థితులు మామూలుగానే ఉన్నాయి, కానీ అక్కడక్కడ జరుగుతున్న దాడులు వార్తల కారణంగా ఇక్కడ ఉండడం కంటే ఇంటికి వెళ్లడం మంచిదనిపించిందని ఒక ప్రయాణికుడు పేర్కొన్నారు. మరో ప్రయాణికుడు మాట్లాడుతూ 1-2 రోజులు పేలుళ్ల శబ్దాలు వినిపించాయని, దాంతో పిల్లలు బాగా భయపడ్డారని, అందుకే రిస్క్ తీసుకోకుండా వెనక్కి వచ్చామని వివరించారు. రోడ్లపై వాహనాలు తిరుగుతున్నాయని, ఆఫీసులు షాపులు యథావిధిగా నడుస్తున్నాయని స్పష్టం చేశారు. The missiles were going up above the building. It was not bad and UAE was doing good actually. They were trying to protect us and it's not bad at all. People are actually misjudging that Iran is actually attacking us. It's not. It's just that they are attacking the US bases
and we are actually safe over there. It's not like heavy panicky situation is not there, but still we are from India now, so we are from other countries. Definitely they will get little panicked. She went alone actually. So Yeah, that's was the main thing. So if I was there, no, she would have been more calm or composed. So otherwise situation is okay, normal there. The People are government is working. supporting the people, so Yeah. everything is all right over there. And We met friends and suddenly like Akbar Travel, they support us. So many people get relieved from that space. സിറ്റുവേഷൻ തന്നെ പബ്ലിക്കിനെ എഫക്ട് ചെയ്യുന്ന രീതിയിലൊന്നുമില്ല. ഗവൺമെന്റ് എല്ലാ നൈറ്റ്സ് രീതിയിൽ തന്നെ എല്ലാം ചെയ്യുന്നുണ്ട്. പാനിക് ആവേണ്ട സിറ്റുവേഷൻ ഒന്നുമില്ല. എങ്കിലും ഈ ഡ്രോണൊക്കെ പോകുന്നത് നമുക്ക് നോക്കിക്കഴിഞ്ഞാൽ ഒബ്സർവ് ചെയ്യാൻ പറ്റുന്നുണ്ട്. ദുബായ് ഏരിയകളിലൊക്കെ നമ്മളൊരു ബിൽഡിംഗിൽ നിന്നൊക്കെ പുറത്തോട്ടൊക്കെ നോക്കിക്കഴിഞ്ഞാൽ ഇന്റർസെപ്റ്റ് ചെയ്യുന്നതൊക്കെ കാണാൻ പറ്റും. അവിടെ ഇപ്പോൾ നല്ല കൺട്രോൾ തന്നെയാണ്. പക്ഷേ ഇടയ്ക്കും തടയ്ക്കും ഓരോ ഡ്രോൺസ് വീഴുന്നുണ്ട്. അതിനെ ഒരു എല്ലാ ഡിഫ്യൂസ് ചെയ്യുന്നുണ്ട് മുകളിൽ തന്നെ. അതിൻ്റെ ചെറിയ ഡബ്രീസ് വീണിട്ടാണ് അതിൻ്റെ തീ പുറത്ത് വന്നിട്ടാണ് കുറച്ചൊക്കെ డ్యామేజెస్ വരുന്നത്. బాకీ ఎలా అండర్ కంట్రోల్ అనే. రాష్ట్రంలో సుమారు 25,000 మంది బోగస్ ఉద్యోగులు ఉన్నారని, వారంతా కనీసం ఆధార్ కార్డు కూడా లేకుండా ఏళ్లుగా జీతాలు తీసుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన విషయం వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ శాఖల్లో ఉన్న 1.70 లక్షల మంది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో ఈ నకిలీ ఉద్యోగుల్ని గుర్తించినట్లు తెలిపారు. ఇలాంటి బోగస్ ఉద్యోగుల్ని సృష్టించి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలపై సమగ్ర ఆడిట్ చేయించి క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆయన తీవ్రంగా ఆదేశించారు. కలెక్టర్లు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మార్చి 6 నుండి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అమలు చేయడంపై ఆయన దిశానిర్దేశం చేశారు. గ్రామ సర్పంచ్లు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల భాగస్వామ్యంతో ఈ ప్రణాళిక విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ఈ నెల 12న జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రతి జిల్లాకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నోడల్ అధికారిగా నియమించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక ఆదేశాలు, హెచ్చరికలు జారీ చేశారు. ధాన్యం సేకరణలో మోసాలకు పాల్పడే మిల్లర్ల పట్ల కఠినంగా వ్యవహరించాలని, వారి నుండి ధాన్యాన్ని వెనక్కి రాబట్టాల్సిన పూర్తి బాధ్యత కలెక్టర్లదేనని స్పష్టం చేశారు. ఇసుక మాఫియా, అక్రమ మైనింగ్ పై ఉక్కుమతం మోపాలని, ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కలెక్టర్లు, ఎస్పీలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పలువురు నాయకులు, కుటుంబ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. తమ పిల్లలకు ఆయన చేతుల మీదుగా అన్నప్రాసన చేయించాలని కోరుతూ 2 కుటుంబాలు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశాయి. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగ కార్యదర్శి శ్రావ్యారెడ్డి, ఆమె భర్త జీవన్ రెడ్డి తమ కుమారుడు శ్రీయాన్ రెడ్డికి అన్నప్రాసన చేయించాలని కోరారు. తల్లిదండ్రుల కోరిక మేరకు చిన్నారికి అన్నప్రాసన చేసి ఆశీస్సులు అందజేసిన వైఎస్ జగన్ వారికి శుభాకాంక్షలు తెలిపారు. తమ కుమారుడికి వైఎస్ జగన్ చేతుల మీదుగా అన్నప్రాసన జరగడం ఆనందంగా ఉందని శ్రావ్యారెడ్డి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట 18వ వార్డు మెంబర్ చిట్లూరి వెంకటేష్, లక్ష్మీ చంద్రిక దంపతులు కూడా తమ కుమారుడు ఆర్యన్ కు అన్నప్రాసన చేయించాలని కోరారు. వారి అభ్యర్థన స్వీకరించిన వైఎస్ జగన్ చిన్నారికి అన్నప్రాసన చేసి ఆశీస్సులు అందించారు. తమ కుమారుడికి వైఎస్ జగన్ చేతుల మీదుగా ఈ శుభకార్యం జరగడం పట్ల వెంకటేష్ కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆదిలాబాద్ జైలు నుండి బెయిల్పై విడుదలయ్యారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నమోదైన కేసుకు సంబంధించి సుమన్ తో పాటు మరికొందరు నేతలు కూడా జైలు నుండి బయటకు వచ్చారు. జైలు నుండి విడుదలైన అనంతరం సుమన్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పోలీసులు తమపై లాఠీ చార్జ్ చేయడమే కాకుండా రివర్స్ లో అక్రమ కేసులు పెట్టారని ఆయన మండిపడ్డారు. కేవలం 7 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవాలని చూడడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని విమర్శించారు. జిల్లా అధికారులు ప్రభుత్వ ఉద్యోగుల్లా కాకుండా మంత్రి వివేక్ వెంకటస్వామి వ్యక్తిగత సిబ్బందిలా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. కానీ నేను ఒక మాట రాష్ట్ర ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతా ఉన్నాం. మేము 10 ఏళ్ళు గవర్నమెంట్ నడిపినాం. మేము ఎన్నడూ కక్ష సాధింపు రాజకీయాలు చేయలేదు. మీకు ఒక ఉదాహరణ చెప్తా రాష్ట్ర ప్రజలకు. 2014లో నా మీద ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుండి వివేక్ గారు పోటీ చేసి ఓడిపోయారు. వారు ఓడిపోయిన తర్వాత వారిని పార్టీలోకి తీసుకొచ్చుకొని ప్రభుత్వ సలహాదారు ఇచ్చినాం మేము. 2018లో నా మీద చెన్నూరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుండి వెంకటేష్ నేత గారు ఓడిపోయారు. వారిని పార్టీలోకి తెచ్చుకొని 2019లో పెద్దపల్లి ఎంపీ చేసినాం. మేము కలపకపోయే పని చేసినాం తప్ప కక్షలు పెట్టుకొని వ్యక్తిగతంగా ఏదో చేయాలనే ఆలోచనలు మా 10 ఏళ్ల ప్రభుత్వంలో మేము చేయలే. మేము రాజకీయపరమైనటువంటి ప్రత్యర్థులుగా చూసినాం తప్ప ఇతర పార్టీల వాళ్ళని కానీ వ్యక్తిగతంగా శత్రుత్వాలు పెట్టుకోలే, శత్రువుల లెక్క చూడలే. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల పైచిలుకు పాలనలో అందరినీ శత్రువులుగా చూస్తూ ఉంది. రాజకీయపరమైనటువంటి వైరుధ్యం, ప్రధాన ప్రతిపక్షం వీళ్ళు ప్రజల తరపున మాట్లాడుతున్నారు, దీన్ని మనం స్వీకరించాలి అనే ఆలోచన చేస్తలే. మేమేం మాట్లాడినా మేమేం చేసినా మమ్మల్ని శత్రువులాగా చూసి మమ్మల్ని కేసులు పెట్టి జైళ్ళలో పెట్టియాలి, లేకపోతే దాడులు చేయాలి, లేకపోతే బెదిరియాలి, లేకపోతే ప్రజా తీర్పును తుంగలో దొక్కి వీళ్ళని ఇబ్బందులు పెట్టాలనేటటువంటి పిచ్చి ఆలోచనలు
వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఆనాడు ఏమన్నారు వీళ్ళు 2023 అసెంబ్లీ ఎన్నికలప్పుడు 6 గ్యారంటీలు కాదు 7వ గ్యారంటీ ప్రజాపాలన, అదేవిధంగా రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రజాస్వామిక వాతావరణం కల్పిస్తాం, అది 7వ గ్యారంటీ అన్నారు. 6 గ్యారంటీలకు దిక్కు లేదు, 7వ గ్యారంటీకి దిక్కు లేదు. ఇవాళ ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు, ఎవరు మంచిగా ప్రజల గురించి మాట్లాడితే వాళ్ళ మీద కేసులు, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కూడా తుంగలో దొక్కుతూ ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా చేతులు అధికారం ఉంది కదా అని అధికారం మత్తులో అహంకారంతో ఈ ప్రభుత్వ పెద్దలు ప్రవర్తిస్తూ ఉన్నారు. దీన్ని రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇటువంటి కాంగ్రెస్ పార్టీ మీద డెఫినెట్గా పోరాటాలకు సిద్ధమైదాం. మన హక్కుల కోసం మనకు వాళ్ళు ఇచ్చిన మాటలు 420 హామీలు కానీ, డిక్లరేషన్స్ కానీ, 6 గ్యారంటీలు కానీ, వాటి విషయంలో డెఫినెట్గా పోరాటం చేద్దాం. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల వెంట ఉంటుంది. నేను ఒకటే మాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మంత్రి వివేక్ గారిని కోరుతా ఉన్నా, ఇక నన్ను జైల్లో పెట్టిరు 16 రోజులు, మీ కడుపు మంట చల్లారింది అనుకుంటున్నా. ఇప్పటికైనా కేతన్పల్లి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించి ఆ ఎన్నిక సజావుగా, చైర్పర్సన్ ఎన్నిక సజావుగా జరగడానికి మంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ సహకరించాలని కోరుతా ఉన్నా. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 3,371 అధ్యాపక పోస్టుల్ని రాబోయే 3 నెలల్లో యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేస్తామని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శాసనమండలిలో స్పష్టం చేశారు. ఈ నియామకాల కోసం పూర్తి స్థాయిలో న్యాయపరమైన చిక్కులను అధిగమించి కొత్త నోటిఫికేషన్ జారీ చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన ప్రకటించారు. ఇవాళ శాసనమండలి సభ్యుడు బొర్ర గోపిమూర్తి అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ బదులిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్సిటీలో 3,371 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఈ ఖాళీల భర్తీ కోసం 2018-2023లో గత ప్రభుత్వాలు నోటిఫికేషన్లు ఇచ్చినా అవి ముందుకు సాగలేదన్నారు. ముఖ్యంగా 2023 నాటి నోటిఫికేషన్లో వర్టికల్, హారిజంటల్ రిజర్వేషన్లను సరిగ్గా పాటించకపోవడంతో న్యాయస్థానం దాన్ని తప్పుబట్టిందని, దీంతో ఆ ప్రక్రియ నిలిచిపోయిందని వివరించారు. ఈ నేపథ్యంలో న్యాయపరమైన సమస్యలు పరిష్కరించేందుకు ఇప్పటికే ఏఐజీతో 3 సార్లు సమావేశమై చర్చించామని, త్వరలోనే కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. ఇందపూర్ డైరీ హెరిటేజ్ యూనిట్ రాజకీయ లబ్ధి కోసం మొదలైన కుట్ర పెద్ద ఆర్థిక కుంభకోణంగా మారిందని వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. శాసన మండలిలో ఈ విషయమై ఆయన మాట్లాడుతూ హెరిటేజ్ ఇందాపూర్ డైరీ మధ్య సంబంధాలు బయటపడ్డాయని స్పష్టం చేశారు. నమో వెంకటేశాయ. ఈ విశ్వంలో వెంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు అధ్యక్ష. అయితే ఇప్పుడు కొందరు తమ రాజకీయ స్వార్థానికి, ధన దాహానికి 120 కోట్ల హిందువుల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టకు భంగం కలిగేలా చేస్తున్న కుట్ర ఇప్పటికే ప్రజలకు అర్థమైంది అధ్యక్ష. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల పవిత్రకు సంబంధించి ఈ రాష్ట్రానికి ఒక చీకటి రోజు 2024 సెప్టెంబర్ 17 అధ్యక్ష. ఆ రోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అన్న మాటల అధ్యక్ష, తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిసాయంటూ 2024 సెప్టెంబర్లో ఆయన చేసిన అసత్య ఆరోపణలు ఈ సమాజం ఎప్పటికే మర్చిపోదు అధ్యక్ష, క్షమించదు కూడా అధ్యక్ష. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఆ స్వామి మీద చేసిన నిరాధారమైన ఆరోపణలకి వైవి సుబ్బారెడ్డి గారు సిబిఐతో విచారణ చేయించాలని సాక్షాత్తు సుప్రీంకోర్టును ఆశ్రయించారు అధ్యక్ష. అదే మాకున్నటువంటి నిజాయితీ. సుప్రీంకోర్టు ఆదేశాలతో తప్పటి చెప్పను అధ్యక్ష. ఆయన బ్లేమ్ గా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు ఆ రోజు తిరుపతి లడ్డూలో ఇవన్నీ ఉన్నాయని చెప్పారని చెప్పి ఈవేళ సభ్యులు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు అధ్యక్ష. ఏదైతే ఎన్డీఆర్బీ రిపోర్ట్ ఉందో రిపోర్ట్ చదివారు అధ్యక్ష. ఆ విషయం చెప్పనాలి. ఏదో చంద్రబాబు నాయుడు సొంతంగా చదవలేదు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు సొంతంగా చెప్పలేదు. ఎన్టీఆర్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్లు లడ్డూలు కల్తీ అయ్యాయని చంద్రబాబు నాయుడు గారు ఆ రిపోర్ట్ చదివి వినిపించారు తప్ప చంద్రబాబు నాయుడు సొంతంగా చెప్పలేదు అధ్యక్ష. సొంతంగా చెప్పారని తప్పుదా పట్టిస్తున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్టు చేశారు. నార్సింగ్లోని ఒక వెంచర్ వద్ద స్థానికులతో కలిసి ఆమె ఆందోళన చేపట్టారు. హైడ్రాకు రియల్ ఎస్టేట్ వ్యాపారుల అక్రమ వెంచర్లు కనిపించడం లేదా అంటూ ఆమె నిలదీశారు. హైడ్రా బుల్డోజర్లను పంపించే వరకు తమ ఆందోళన విరమించేది లేదని ఆమె హెచ్చరించారు. ఈ క్రమంలో అక్కడకు చేరుకున్న పోలీసులు కవితను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసు వాహనాల్లో ఎక్కిస్తుండగా తెలంగాణ జాగృతి కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం, తోపులాట సంభవించింది. కార్యకర్తలు వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. అక్రమ వెంచర్లను కూల్చడానికి హైడ్రా రంగనాథ్ రావాలని వారు డిమాండ్ చేశారు. కవితతో పాటు పలువురు జాగృతి కార్యకర్తల్ని అరెస్టు చేసిన పోలీసులు నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్టు చేసే సమయంలో కవిత చేతికి స్వల్ప గాయమైంది. ఇవాళ శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి మమ్మల్ని అనవసరంగా పోలీసులు వాళ్ళ బలప్రయోగం చేసి మరి మమ్మల్ని అందరూ కూడా అరెస్ట్ చేయడం చాలా అన్యాయం.
ఒక పక్క చాలా అక్రమంగా నడి మూసీలో కడుతున్నటువంటి పెద్ద బాబుల బిల్డింగ్లను వదిలిపెట్టి పేదవాళ్ళ బిల్డింగ్లను కూలగొట్టడం అన్యాయం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ పర్మిషన్ను కాంగ్రెస్ కొనసాగిస్తుంది. ఆనాడు జరిగిన అవినీతిని వీళ్ళు కూడా ఈనాడు కొనసాగించడం, అల్టిమేట్గా పెద్దల పక్షాన ప్రభుత్వాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ నుండి కూడా మనకు కనిపిస్తుంది మూసీ, అది లిటరలీ రివర్ బెడ్లో ఉన్నటువంటి బిల్డింగ్ ఏమో కంటిన్యూ అవుతుంది, పేద ప్రజల ఇల్లు మాత్రం కూలగొడుతున్నారు. వెలుగుమట్లలో ఇల్లు కూలిపోయినటువంటి అక్క చెల్లెలు అన్నదమ్ములు ధైర్యంగా ఉండాలి, మేమంతా మీ పక్షాన ఉంటాం. అదేవిధంగా కుత్బుల్లాపూర్లో మూసీ పరివాహక ప్రాంతంలో చుట్టుపక్కల రకరకాల చోట్ల పేదవాళ్ళ ఇండ్లు కూల్చేశారు. వాటన్నిటికీ కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఈ ప్రభుత్వానికి. ఇది అన్యాయం, అక్రమం, దారుణం. మేం మాత్రం వదిలిపెట్టేది లేదు. ఇది ఏంటో హైడ్రా రంగనాథ్ గారు చెప్పాలి. ఇవాళ కాకపోతే రేపన్న బుల్డోజర్ తీసుకొని వారు అక్కడికి వెళ్తేనే ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన పనిచేస్తుందని చెప్పి నమ్ముతాం. లేకపోతే అవసరమైతే లీగల్గా కూడా ఫైట్ చేస్తాం. వేరే వాళ్లకు 30 మీటర్స్ రూల్ ఉంటే ఈ ఒక్క 2-3 బిల్డింగ్లకు మాత్రం ప్రభుత్వ పెద్దల అండదండలతోని 9 మీటర్స్ 5 మీటర్స్లో ఉంటే కూడా ఎట్లా కడతారని చెప్పి లీగల్గా కూడా జాగృతి ఫైట్ చేస్తుందని నేను తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. రాష్ట్రంలో రాజకీయ కక్ష సాధింపులు పరాకాష్ఠకు చేరాయని వైసీపీ నేత మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి వెళ్లిన బుగ్గన ఆయన్ను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులు, యాసిడ్ బాంబులతో దాడులు జరుగుతుంటే పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడమే కాకుండా దాడులు చేసే వారికి ఎస్కాట్ ఇవ్వడం దుర్మార్గమని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రత ఉన్నాయా లేక నేరస్తులకు రక్షణ కల్పిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రాజకీయ దాడుల్ని మహిళలు ముందుండి నడిపించడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నడూ చూడని కొత్త సంస్కృతి అని ఆయన అన్నారు. మహిళలతో అసభ్యకరంగా మాట్లాడించడం, దాడులు చేయించడం వెనుక పెద్దల కోచింగ్ ఉందని ఆరోపించారు. రాజకీయాలు అన్న తర్వాత, ప్రజాస్వామ్యం ఉన్న తర్వాత ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. కానీ 2 కల్చర్స్, ఒకటి ఫాల్స్ కేసులు, రెండవది స్టేట్ స్పాన్సర్డ్ క్రైమ్. అంటే రాష్ట్రమే స్పాన్సర్ చేస్తూ ఉందన్నమాట. ఈరోజు గమనించినట్లయితే రమేష్ గారి ఇంటి మీద, జోగి రమేష్ గారి ఇంటి మీద అటాక్ చేయడం, వీడియో క్లిప్స్ చూస్తే అదే మాప్ కాదు, లిమిటెడ్ పీపుల్ ఒక 30 మంది. ఆల్మోస్ట్ ఎట్లుందంటే పోలీస్ వాళ్ళు వాళ్ళని ఎస్కాట్ చేసి వచ్చినట్లుంది. వీడియో క్లిప్ చూస్తే పోలీస్ వాళ్ళే ఎస్కాట్, ఇంటి మీద అటాక్. ఏ విధంగా అటాకు? బాంబులు, యాసిడ్, పెట్రోల్ బాంబులు, ఇండ్లంతా డ్యామేజ్. బాబు గారి ఇంటి మీద కూడా సేమ్ పరిస్థితి. ఇంకోటి కొత్త రకమైనది ఏమంటే ఈ మధ్య ఈ 2 సంవత్సరాలు చూస్తుండేది, మహిళలు కూడా అసభ్యకరంగా మాట్లాడటము, అటాక్ ముందర రావడము రూలింగ్ పార్టీ తరఫున. ఇది సహజమైన సాంప్రదాయం అయితే కాదు కదా. ఇది వెనకాల నుంచి ఎవరో ఒకరు ఇన్స్టిగేట్ చేసి చెప్పి ట్రైనింగ్ ఇచ్చి కోచింగ్ ఇస్తే తప్ప ఇప్పుడు మీరు ఏం నేర్పిస్తున్నారు? ఇప్పుడు వివిధ రాజకీయాల పార్టీలకు మీరేం నేర్పిస్తున్నారు? ఇక్కడ రూలింగ్ పార్టీగా ఉంటూ అంటే ఈ విధమైన పరిపాలన చేయొచ్చు అంటే కేసే లేనిది కేసు సృష్టించవచ్చు, ఎవిడెన్స్ కావాలి కదా, ఎవిడెన్స్ కూడా సృష్టించవచ్చు. ఇది మీరు కొత్తగా నేర్పిస్తున్నారు అంటే ఇంతటితో ఆగిపోతుంది ఇది సంస్కృతి. ఎవరైతే ఈ క్రైమ్లో భాగస్వాములు ఉండారో, క్రిమినల్స్ ఉండారో వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? క్రైమ్లో భాగస్వాములు ఉండారో, క్రిమినల్స్ ఉండారో వాళ్ళనేమన్నారు? ఎవరైతే డిఫెన్స్లో ఉన్నారో వాళ్ళ మీద కేసులు కడతారు. ఇవన్నీ కూడా పబ్లిక్ వాచ్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా 100% పద్ధతులు మార్చుకోకుంటే మాత్రం 100% మూల్యం చెల్లించాలి. ఐపీఎల్ 2026 సీజన్ కు సంబంధించి డిపెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ అభిమానులకు శుభవార్త. ఎన్నో ఉత్కంఠభరితమైన మ్యాచ్లకు వేదికైన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ తిరిగి అడుగుపెట్టనుంది. రాబోయే ఐపీఎల్ సీజన్లో మ్యాచ్ల నిర్వహణకు కర్ణాటక ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో ఆర్సీబీ తన 5 హోమ్ మ్యాచ్లను సొంత గడ్డపైన ఆడనుంది. గతేడాది ఆర్సీబీ తన తొలి ఐపీఎల్ టైటిల్ గెలిచిన సందర్భంగా జరిగిన సంబరాల్లో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 11 మంది మరణించారు, పెద్ద సంఖ్యలో అభిమానులు గాయపడ్డారు. నిర్వహణ లోపం వల్ల జరిగిన ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. విచారణ చేపట్టిన అధికారులు స్టేడియంలో కార్యకలాపాలను సస్పెండ్
సస్పెండ్ చేశారు. దీంతో ఆర్సీబీ మరో వేదికను వెతుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రస్తుతం భద్రతా చర్యలు మెరుగుపరచడం, ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలించడంతో స్టేడియంలో మ్యాచ్ల నిర్వహణకు అనుమతి లభించింది. అయితే ఆర్సీబీ ఆడాల్సిన మిగిలిన 2 హోమ్ మ్యాచ్లు మాత్రం ముందస్తు ఒప్పందం ప్రకారం రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతాయి. ఈ విషయమై ఆర్సీబీ సీఈఓ రాజేష్ మీనన్ మాట్లాడారు. కర్ణాటక ప్రభుత్వం, రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. హోలీ సెలవుల తర్వాత బుధవారం ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. పశ్చిమ ఆసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చడం, అమెరికా సైనిక చర్యలు ఉధృతం చేయడంతో భయాందోళనకు గురైన ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెగబడ్డారు. దీంతో సూచీలు భారీగా కుప్పకూలాయి. ట్రేడింగ్ ప్రారంభమైన తొలి నిమిషాల్లోనే సెన్సెక్స్ ఒకనొక దశలో 1600 పాయింట్లకు పైగా పతనమైంది. నిఫ్టీ కూడా కీలకమైన 24,500 స్థాయికి దిగజారింది. ఈ భారీ అమ్మకాల ఒత్తిడితో కేవలం కొన్ని నిమిషాల్లోనే ఇన్వెస్టర్ల సంపద సుమారు 6.6 లక్షల కోట్లు హరించుకుపోయింది. యుద్ధం కారణంగా గల్ఫ్ నుండి చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడుతుందనే ఆందోళనతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $82కు చేరింది. దీని ప్రభావంతో డాలర్తో రూపాయి మార్గం విలువ రికార్డు స్థాయిలో 91.50కి పడిపోయింది. ఇది దేశంలో ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇరాన్ తాజాగా చర్చలకు ప్రయత్నించిందంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు. ఇప్పటికే చాలా ఆలస్యమైందని చెప్పానంటూ వెల్లడి. దేశవ్యాప్తంగా అంబరాన్ని అంటిన హోలీ వేడుకలు. వైబ్రెంట్ గ్రామాల నివాసితులతో కలిసి హోలీని జరుపుకున్న ఐటీబీపీ దళాలు. గోరఖ్నాథ్ ఆలయంలో సాంప్రదాయ హోలీ వేడుకల్ని ప్రారంభించిన సీఎం యోగి ఆదిత్యనాథ్. హోలీ సామాజిక సామరస్యానికి, సమిష్టి ఆనందానికి ప్రతీక అని అభివర్ణన. మధ్యప్రాచ్య ఉద్రిక్తత నేపథ్యంలో స్వదేశానికి వస్తున్న ప్రయాణికులు. భారత రాయబార కార్యాలయం అందించిన సహాయంపై ప్రశంసలు. రాష్ట్రంలో 25,000 మంది బోగస్ ఉద్యోగులున్నారన్న సీఎం రేవంత్. నకిలీ ఉద్యోగుల్ని సృష్టించిన ఏజెన్సీలపై ఆడిట్ చేసి కేసులు పెట్టాలని ఆదేశం. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పలువురు నాయకులు, కుటుంబ సభ్యులు. చిన్నారులకు అన్నప్రాసన చేసిన వైసీపీ అధినేత. ఆదిలాబాద్ జైలు నుండి విడుదలైన బాల్క సుమన్. తనపై రివర్స్ లో అక్రమ కేసులు పెట్టారని మండిపాటు. విశ్వవిద్యాలయాల్లో 3,371 అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రభుత్వ నిర్ణయం. వచ్చే 3 నెలల్లో యుద్ధ ప్రాతిపదికన నియామకాలు పూర్తి చేస్తామని మంత్రి లోకేష్. హెరిటేజ్ ఇందాపూర్ డైరీ మధ్య సంబంధాలు బయటపడ్డాయి. శాసన మండలిలో వెల్లడించిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. నార్సింగిలోని ఒక వెంచర్ వద్ద ఆందోళన చేపట్టిన కవితతో పాటు పలువురు కార్యకర్తల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు. జోగి రమేష్ ను పరామర్శించిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. కూటమి ప్రభుత్వంపై విమర్శలు. ఆర్సీబీ అభిమానులకు అదిరిపోయే శుభవార్త. చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ల నిర్వహణకు కర్ణాటక ప్రభుత్వం అనుమతి.
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు, నిమిషాల్లోనే 6.6 లక్షల కోట్ల సంపద ఆవిరి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.